రాజపేట రోడ్లో మేము ధర్నా చేయడానికి గల కారణం ఏంటంటే మా రైతుల పొలాలు ఇంచుమించుగా 1000 నుంచి 1500 ఎకరాల పొలాలు దాదాపుగా 70% పొలాలు ఎండిపోయినాయి. కాబట్టి మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, చేగుంట ఏఈ గారు, డిఈ గారు స్పందించి ఇక్కడ రాంపూర్ కన్యారం వరకు వాటర్ వచ్చినాయి. ఆ ఫ్లో అక్కడ పైన పెంచితే ఇక్కడ వరకు వచ్చి మా శివనూరు చెర్లకు కూడా వాటర్ వస్తాయి. కర్నాలపల్లి, చిన్న శివనూరు, పెద్ద శివనూరు రైతులు ప్రాణాపాయం నుంచి కాపాడాలంటే ఆ చెరువు నింపాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఏఈ, డి గారు తక్షణమే స్పందించి చిన్న శివనూరు చెరువులకు వాటర్ వదలాలని, మా రైతుల ప్రాణాలందరినీ కాపాడాలని ఈ రాంపూర్ నుంచి చిన్న శివనూరు వరకు వచ్చే కాల్వ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసి మా రైతులకు నీళ్ళు ఇవ్వాలి. దగ్గర ఒక 1500 ఎకరాల దాకా పొలాలు ఎండిపోతున్నాయి. కంపల్సరీ ఎమ్మెల్యే గారు వచ్చి స్పందించి మాకు నీళ్లు విడవాలని కోరుతున్నాము. ఫస్ట్ నుంచి మాట్లాడాలా? మేము పొలాల దగ్గర బోర్లు వేసినా కానీ వాటర్ పడట్లేదు. 500 ఫీట్ల వరకు వేస్తున్నాము. కాలువల నీళ్ళు వస్తాయని అనుకున్నాము, కానీ నీళ్లు రాలేవు. ఎంత లోతు బోర్లు వేసినా కానీ నీళ్ళు రావట్లేదు. రైతులు బాగిల పాలు అవుతారు. పొలాలు